ములుగు జిల్లా వెంకటాపురం వాజడు మండలాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల నుండి వాడబలిజ సేవ సంఘం నాయకులు తీన్మార్ మల్లన్న కలిసిన వారిలో వాడబలిజ సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ నేతృత్వంలో మల్లన్నను ఘనంగా సన్మానించారు. అనంతరం సంఘ నాయకులు మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతాల్లో వాడబలిజ కులస్తులు ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్నారని 1/70 యాక్ట్ వంటి చట్టాలు కారణంగా భూ హక్కులు కోల్పోయి వివిధ ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. మా జీవన ప్రమాణాలు మారకుండానే ప్రభుత్వాలు మారిపోయాయని, ఈ సమస్యలను శాసన మండలిలో ప్రస్తావించి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. వినతి పత్రాన్ని స్వీకరించిన తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఓడ బలి కష్టాలు శాసన మండలిలో వినిపించి బీసీలు పక్షాన నిలబడి పోరాడతానని హామీ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు అధికారాన్ని సాధించేందుకు సమిష్టిగా ముందుకు సాగాలన్నారు. త్వరలోనే వారి ప్రాంతంలో పర్యటించి ప్రజల చైతన్యం చేస్తానని వెల్లడించారు. అనంతరం బీసీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్యను వాడబలిజ సేవ సంఘం నేత మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలపై వినతి పత్రం అందించారు. విద్యాభివృద్ధి, బీసీ గురుకుల స్థాపన, ప్రతి మండలంలో ఏకలవ్య స్కూల్ ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ వాడబలిజ సమస్యలు రాజ్యసభలో చర్చకు తీసుకొచ్చిన నా వంతు సహకారం ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమణయ్య, తీన్మార్ మల్లన్న, టీం సభ్యులు అధ్యక్షులు తోట ప్రశాంత్, వాచెటు మండల యూత్ ప్రెసిడెంట్ బల్లా విజయబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు కొప్పుల రామకృష్ణ, అల్లి నరేష్, ముత్తబోయిన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా మద్దతు కూడా మీకు సంపూర్ణంగా ఎప్పుడు ఉంటది. నాకు డాములు కట్టిన తర్వాత ప్రాజెక్టు కట్టారు, దాంట్లో చేపలు అడుగుతుంది. మాకు ఎలాంటి అవకాశం చేపలు పట్టేది కూడా ఎస్టీలకే కాదు, ఏ కులానికి ఏ కులానికి పోతే గతంలో సాంప్రదాయ మత్స్యకారుడు అంటే చేపలు పట్టే కులమే. ఎక్కడ కానీ అక్కడ మడుగు ఉంటుంది కదా, గోదావరి పారినప్పుడు ఆ ప్రదేశం ఇల్లు కట్టుకొని జీవనం సాగించారు. జీవనం సాగించినటువంటి వాళ్ళకు కూడా ఇవాళ జీవనోపాధి లేకపోయింది. ఇవాళ ఇల్లు ఇవ్వటంలో కూడా వ్యవస్థే ఇప్పుడు జరిగేది, అన్ని వ్యవస్థే. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇసుకలు కొన్ని వేల లారీలు వెళ్తాయి, ఇసుక ఇక్కడ తరలిస్తున్నారు. టార్పాలు కప్పటానికి ఇసుక లెవెల్ చేస్తారు, అది కూడా కండిషన్. ఇది మాది మాకు అంటున్నాం, అది ఎస్టీకి జరుగుతుంది. ఇట్లా మేము అన్ని విధాలుగా రాసుకుంటాం. 25 సంవత్సరాల నుంచి పోరాటం. ఇప్పుడు మీ ద్వారా కదిలితే అది భవిష్యత్తులో తప్పకుండా కదిలిద్దాం. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఖచ్చితంగా మనం చేస్తాం. మీరు ఎక్కడ అధైర్యపడకండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.